డబ్బులు ఏం చెట్లకు రావట్లేదు, కష్టపడాలి, సంపాదించాలి అనేవాళ్ళు. సో నేనేం చేశానంటే ఆ థాట్ని నిజం చేసి చూపించాను అనమాట. నేను ట్రీ హౌస్ కట్టాను చెట్టు పైన. సో నా డబ్బులు అయితే నాకు చెట్టు పై నుంచి వస్తున్నాయి. హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడు మౌంటైన్స్ మధ్యలో జిబి అనే ఒక విలేజ్ లో కాఫీ షాప్ లో ఉన్నాను. అందరూ మనాలికి వెళ్ళి ఉంటారు లేదా కులు మనాలి గురించి విని ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అది. బట్ జిబి గురించి చాలా మందికి తెలియదు. అన్ఎక్స్ప్లోర్డ్ డెస్టినేషన్ ఇది. చాలా తక్కువ టూరిస్ట్ వస్తూ ఉంటారు ఇక్కడికి. అలాంటిది 7 years బ్యాక్ నా ఫ్రెండ్ రాహుల్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి, ఇంకా స్టోన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి, డిఫరెంట్ కాటేజెస్ తో ఇప్పుడు 2 కాఫీ షాప్స్ రన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఇక్కడ. తన స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. తన స్టోరీని మీ అందరితో కూడా షేర్ చేసుకోమని అడిగాను. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ ట్రీ హౌస్ 2018లో చేశాను కదా, దాని తర్వాత 2019లో నేను చెప్పిన ట్రీ హౌస్ ఇది. స్టార్టింగ్లో ఇది ట్రీ హౌస్ హాస్టల్ అనమాట. ఇంకా కోవిడ్ తర్వాత దీన్ని నేను కన్వర్ట్ చేసేసాను కపుల్స్ కోసం. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం గెస్ట్లో షేరింగ్లో ఇష్టపడలేదు. ప్లస్ నేను కూడా ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది, మొత్తం అంతా ప్రైవేట్ కపుల్స్ కాబట్టి దీన్ని కూడా ఇంకా ప్రైవేట్గానే కన్వర్ట్ చేద్దామని చెప్పేసి దీన్ని మొత్తం రెనోవేషన్ చేసేసి ప్రైవేట్ కిందగా కన్వర్ట్ చేసేసాను. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మళ్ళీ మనకి ఇక్కడ పక్క నుంచి స్టేర్స్ ఉన్నాయి. స్టేర్స్ ఎక్కువ మళ్ళీ ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట. మనం పైకి వెళ్దాం ఇప్పుడు. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రైవసీ అనమాట. ఇక్కడ చిన్న క్యాబిన్, నీకు క్యాబిన్ లాగా ఉంటుంది, షూస్ పెట్టుకోవడానికి కానీ నువ్వు ఇంకేదైనా లగేజ్ పెట్టుకోవడానికి. ప్లస్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఒక చిన్న డూప్లెక్స్ అనమాట. ఇది బెడ్రూము. ఇది ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ నుంచి పైన చూస్తే నీకు జ్యువెలరీ పాజ్ అనిపిస్తుంది పైన. అండ్ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న ఐటిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ విత్ 1 or 2 చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్ పైన ఉండొచ్చు, కపుల్ కింద ఉండొచ్చు. లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా కానీ కూడా కింద ఇద్దరు పైన ఇద్దరు అలా ఉండొచ్చు అనమాట. సో మనం చూసినట్టుగా ట్రీ నువ్వు కింద చూసినట్టయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పైకి సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చింది. ఇప్పుడు వింటర్ టైం కాబట్టి లీవ్స్ అన్ని తీసేసాము, డ్రై అయిపోయి అన్ని పడుతూ ఉంటాయని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ సమ్మర్ రాగానే మళ్ళీ మొత్తం లీవ్స్ వచ్చేస్తాయి. సో మనం ఇప్పుడు ట్రీ హౌస్ చూసాం కదా, దాని తర్వాత మళ్ళీ సైమల్టేనియస్గా ఈ స్టోన్ కాటేజ్ కట్టానమాట. ఇక్కడ కింద మా ల్యాండ్ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని రివర్ పక్కన నుండి వాళ్ళ ల్యాండ్ నుండి దాన్ని పగలగొట్టేసి ఇంకా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో లోకల్స్ వాళ్ళతో నేను ఇది కట్టించాను. సో ఇది ప్లమ్ ట్రీ హౌస్ అనమాట. సో మనం ఇక్కడ చూసే ట్రీ అయితే ప్లమ్ ట్రీ. ఇప్పుడైతే లోపలైతే ఫ్రూట్స్ ఏమి ఎక్కువ రావు, అంటే చాలా ఓల్డ్ అయిపోయింది ట్రీ. బయట మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇది కట్టిన తర్వాత డ్రై అయిపోయింది కాబట్టి లోపల ఫ్రూట్స్ రావట్లేదు, కానీ బయట మాత్రం మనకి 30 to 40 kgs ప్లమ్ ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఎవ్రీ ఇయర్. అండ్ ఇది యాక్చువల్లీ ఇది ఇంత పెద్దగా కట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ఇక్కడ హిడెన్బర్గ్లో ఉండేవాడినో ట్రీ హౌస్ బుకింగ్స్ అన్ని తీసుకునేవాడినో అప్పుడు నేను ఈ రూమ్లో స్టే చేసేవాడిని. సో ఇక్కడ నేను 3 years ఉన్నాను అనమాట. సో 3 years నేను ఉండింది ఇక్కడే. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పింక్ ప్యాంథర్ ఇంకా మిగతా కెఫే స్టార్ట్ చేశానో అప్పుడు ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. నేను చూస్తాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టింది ఏదో నేను చూపిస్తాను, విల్ బి సేయింగ్ ఇట్. సో దానికంటే ముందు 3 years ఇంకా నేను ఉండింది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత దీన్ని కూడా గెస్ట్ కోసంగా ఇచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ట్రీ హౌస్ చూసావు కదా పైన. సో దాని తర్వాత ఇంకోటి సెకండ్ ట్రీ హౌస్, మళ్ళీ స్టోన్ కాటేజ్, మళ్ళీ ప్లమ్ ట్రీ హౌస్. దాని తర్వాత ఇది 5th అనమాట. ఇది కూడా సేమ్ ట్రీ పైనే. సో బెడ్రూమ్, బాల్కనీ ఇదంతా ట్రీ పైన ఉంటుంది. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వాష్రూమ్ని మనం ఇక్కడ ఇట్లా కిందికి తీసుకొని ఇక్కడ సపోర్ట్ ఇచ్చాము, సో దట్ వెయిట్ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను నీకు చూపిస్తాను ఎలా ఉంది. సో అక్కడ పైన ఎటిక్ అనమాట. ఇది పైన ఎటిక్. మరి ఇక్కడ పైన కిడ్స్ కోసం ఇంకో చిన్న ఎటిక్ ఇటు సైడ్. ఇటు నుంచి స్టేర్స్ ఉన్నాయి మళ్ళీ పైకి వెళ్ళడానికి. దాని తర్వాత ఇటు నుంచి ఇక్కడ బయట బాల్కనీ.
ఇది ఇక్కడ వ్యూ. రాహుల్, హైదరాబాద్ నుంచి హిమాచల్ వరకు ఎలా వచ్చావు? అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇక్కడ ఇలా మౌంటైన్స్లో బిజినెస్ ఎలా చేయాలనిపించింది? 7 ఇయర్స్ అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి. ఈ 7 ఇయర్స్ ఎలా గడిచింది? అండ్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగున్నాయి. నీ స్టోరీ కొంచెం చెప్తావా? సో బేసికలీ స్టోరీ స్టార్ట్ అయింది 2018లో. ఓకే. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 2016లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్లో 2-3 ఇయర్స్ నేను డిఫరెంట్ స్టార్టప్స్ ట్రై చేశాను అనమాట. ఐవియర్లో, క్లోదింగ్లో అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొంచెం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ అలా డిఫరెంట్‌గా అన్నీ ట్రై చేసి ఈ సిటీ, ఈ ట్రాఫిక్, ఈ జనాలు అంతా రొటీన్ లైఫ్ నాకు అసలు బోర్ కొట్టేసింది. ఏదో ఒకటి డిఫరెంట్‌గా చేయాలి. మనం ఎవరో ఎక్కడనో అంటే కొత్త ప్లేస్‌కి వెళ్ళిపోయి కొత్తగా ఏదో ఒకటి చేయాలి. మనం ఎవరో తెలియని ప్లేస్‌లో ఏదో ఒకటి చేయాలి. మనంతట మనమే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. సో హిమాచల్‌కి ట్రావెల్ చేద్దామని వచ్చాను ఫస్ట్. సో హిమాచల్కి అసలు మైండ్లో బిజినెస్తో రాలేదు. బిజినెస్‌తో రాలేదు. బట్ ఒక చిన్న హోప్ అయితే ఉండింది. వచ్చిన తర్వాత ఏమో ఒకవేళ దొరికితే గనుక సెట్ అయిపోదామని. అంటే ఒక బ్యాకప్ లాగా అయితే ఉండింది. బట్ 100% అయితే డైరెక్ట్‌గా రాగానే బిజినెస్ చేద్దామనే ప్లాన్‌తోనైతే రాలేదు. సో వచ్చిన తర్వాత ఇంకా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండే అన్నమాట ఇక్కడ. ఈ ప్లేస్‌లో జిబీలో నాకు జాగృతి యాత్రకి సంబంధించిన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చావు స్టార్టింగ్ జిబి? 2018 మార్చ్‌లో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. ట్రావెల్ చేద్దాం, సరే ఫ్రెండ్స్‌ని కలుద్దాం అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్లేస్‌ని చూసి చాలా బాగా నచ్చేసింది. ప్లస్ ఇంకా ఇక్కడ కాన్సెప్ట్‌లో ఇక్కడ అన్ని చిన్న హోమ్ స్టేస్, మడ్ హౌసెస్ ఇలాంటి చిన్న ప్రాపర్టీస్ అన్నీ ఉండేవి. అండ్ టూరిస్టులు కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ హోమ్ స్టేస్‌లో కానివ్వండి, లేదంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్షియల్ స్టేస్ అనే దాంట్లో చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ. ఎక్కువ ఫారినర్స్ వచ్చేవాళ్ళు, ఇజ్రాయలీ కస్టమర్స్ వచ్చేవాళ్ళు అండ్ సౌత్ ఇండియన్స్ చాలా వచ్చేవాళ్ళు. సో సరే నేను కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇన్‌కమ్ కూడా అయిపోతుంది. ప్లస్ నాకు కూడా చాలా నచ్చేసింది. బోర్ కొట్టకుండా ఇంకా సెట్ అయిపోతుంది లైఫ్ అని అనుకున్నాను. సరే అని చెప్పేసి ఇంకా మార్చ్‌లో ఒక 1 వీక్ ఇక్కడ ఉండేసి లోకల్స్‌తో కొంచెం మాట్లాడేసి సరే స్టార్ట్ చేస్తే ల్యాండ్ ఎలా తీసుకోవాలి లీజ్‌కి, కన్‌స్ట్రక్షన్ చేయాలంటే ఎలా, అట్లా బేసిక్‌గా కొంచెం రీసెర్చ్ చేసేసి ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ కాల్స్ వాళ్ళతో టచ్ ఉన్నాను. వాళ్ళ నంబర్స్ తీసుకున్నాను. వాళ్ళకి కాల్ చేసేసి నేను ఇట్లా ప్లాన్ అనుకుంటున్నాను. నేను వచ్చి ఏదో ఒకటి ప్రాపర్టీ స్టార్ట్ చేస్తాను. నెంబర్ తీసుకున్నావు ఇక్కడ? ఇక్కడ లోకల్స్ నంబర్స్ బేసికల్లీ. సో ఇక్కడ ఉండే 90% ల్యాండ్ ఇంకా మాక్సిమం ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నీ లోకల్స్ ల్యాండ్స్‌లోనే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్‌లో వాళ్ళు ఇంకా చాలా అంటే ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. ఇంక వాళ్ళు సరిగ్గా లీజ్‌కి ఎక్కువివ్వరు. ప్లస్ గవర్నమెంట్‌లో తెలిసిందే కదా! ఇంకా డిఫరెంట్ సిగ్నేచర్స్ పెట్టించుకోవాలి. చాలా మందిని కలవాలి. వాళ్ళ ల్యాండ్ లీజ్ తీసుకోవాలి. సో లోకల్స్ ల్యాండ్ తీసుకోవడం చాలా ఈజీ. సో వీళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వు, లేదంటే వీళ్ళ రెసిడెన్షియల్ ల్యాండ్ కానివ్వు తీసేసుకొని ఇంకా లీజ్‌కి తీసేసుకొని కన్‌స్ట్రక్షన్ మనం చేసేసుకోవచ్చు. సో వీళ్ళతో నేను అడిగాను. టచ్‌లో ఉన్నాను. వెళ్ళిన తర్వాత కాల్ చేశాను. నేనొచ్చేసి కొంచెం ప్రాపర్టీ కన్‌స్ట్రక్ట్ చేస్తే లీజ్ అమౌంట్ ఎలా ఉంటుంది? మీరేమైనా హెల్ప్ చేస్తారా? సో మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడేసి అవును మీరు రండి మాట్లాడుకుందాం ఓకే అనంటే నేనింకా కన్విన్స్ అయిపోయి సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లో చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను హిమాచల్‌లో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నానని చెప్పేసి నా బైక్, బట్టలన్నీ తీసేసుకొని బైక్ ట్రైన్‌లో పెట్టేసి హైదరాబాద్ నుంచి ట్రైన్ పట్టేసుకొని ఢిల్లీ వరకు వచ్చేసి ఢిల్లీ నుంచి మళ్ళీ బైక్ తీసుకొని డ్రైవ్ చేసుకొని హిమాచల్ వచ్చేసాను. ఓకే. వచ్చిన తర్వాత ఇంకా లోకల్స్‌తో మాట్లాడాను. చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేశాను. యూనిక్‌గా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉండే. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్‌తోని యూనిక్ కాన్సెప్ట్‌తోని వస్తేనే కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. మార్కెటింగ్‌కి ఈజీ అవుతుందని చెప్పేసి అనుకోని అలా ఆలోచిస్తుండగా ప్లస్ మళ్ళీ నా మైండ్‌లో ట్రీ హౌస్ అనేది తట్టింది. ఒక చిన్న డౌట్ ఇంటరప్ట్ చేస్తున్నాను. మనాలి టూరిస్ట్ డెస్టినేషన్ హిమాచల్‌లో. అవును. మనాలి వదిలేసి అసలు జిబి ఎందుకు రావాలనిపించింది? మనాలిలో బిజినెస్ చేయాలనుకుంటే కాంపిటీషన్ ఎక్కడ టూరిస్ట్ ఎక్కువ వస్తే అక్కడే చేయాలి గదా! జిబికి వచ్చి ఎందుకు చేయాలనిపించింది? ఇక్కడ టూరిస్ట్ చాలా తక్కువ. అసలు జనాలు రారు ఇక్కడికి. చాలా మందికి జిబి అంటే ఎక్కడో తెలీదు. ఇదొక విలేజ్, నార్మల్ విలేజ్. సో ఇక్కడ వచ్చి స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? సో నేను గమనించింది ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనాలి నువ్వు అన్నట్టుగా మనాలి ఉంది. మనాలి కమర్షియల్ ప్లేసే. కమర్షియల్ ప్లేస్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనాలి మొత్తంలో మినిమమ్ ఏం లేదన్నా 10,000 ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. 5,000 ప్రాపర్టీస్ ఏసుకో. 5,000 ప్లస్ ప్రాపర్టీస్ ఉంటాయి 2018లో. 2018లో. ఓకే. 5,000 ప్రాపర్టీస్ ఉంటే చిన్న హోమ్ స్టేస్, రూమ్స్, కాటేజెస్ అన్నీ కలిపి ఇంకా 5,000 ప్లస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 5,000 ప్రాపర్టీస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనాలికి ఒక 50,000 మంది వచ్చారనుకో పర్ డే. లేదు 30,000 మంది వచ్చారనుకో. ఆ అన్ని ప్రాపర్టీస్‌లో కమర్షియల్ ప్లేసెస్‌లో అన్ని ప్రాపర్టీస్ ఫుల్ అవుతాయి. లేదంటే కొన్ని ఆఫ్ సీజన్ టైమ్‌లో ఖాళీగా ఉంటాయి. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ జిబి తీసుకుంటే నేను వచ్చినప్పుడు అరౌండ్ 10-12 హోమ్ స్టేస్ ప్రాపర్టీస్ మాత్రమే ఉండే. ఒక 12 ఉండే. మొత్తం కలిపేసి ఒక 12 ఉన్నాయి అంతే. సో 12లో జనాలు మాత్రం మనాలి అంత 5,000 రాకపోయినా అని కూడా ఒక 300-400 మంది అయితే వచ్చేవారు జీబీకి. సో అక్కడ నువ్వు లాజికల్‌గా ఆలోచిస్తే అక్కడ 5,000 ప్రాపర్టీస్‌కి 30,000 జనాలొస్తే ఇక్కడ 12 ప్రాపర్టీకి 500 జనాలు వచ్చినా కూడా అది ఓకే. ఓకే. సో ఇక్కడ ఒకవేళ నేను మళ్ళీ యూనిక్ ప్రాపర్టీస్‌తో యూనిక్ కాన్సెప్ట్‌తో నేను ప్రాపర్టీ స్టార్ట్ చేస్తే
ఆ 12 ప్రాపర్టీలో నాది ఫస్ట్ చూజ్ చేసుకుంటారు కదా! ఓకే. సో, అలా నేను ఆలోచించేసి సరే టార్గెట్ ఇప్పుడు మనం మనాలిలో ప్రాపర్టీ ఓపెన్ చేసినా వచ్చే 50,000 మందిని నేను హోస్ట్ చేయలేను కదా! నేను హోస్ట్ చేసేదైతే అదే సో, 4 మందినో, 10 టూరిస్ట్‌కి మందినో. నువ్విక్కడ ఓపెన్ చేసావు అంతే. మొత్తం సో, స్టార్టింగ్. ఇక్కడ జీరో ఉందని చెప్పేసయితే కాదు. సో, ఓకే. నేనెలా ఆలోచించానంటే సరే వచ్చే మందిలోనే వాళ్ళు నా దగ్గరకొస్తే సరిపోతుంది. ఓకే. నా బిజినెస్ రన్ అయితే సరిపోతుంది అన్నట్టుగా నేను ఆలోచించాను. ఓకే. సో, సరే యూనిక్‌గా చేద్దామని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుండగా నాకు ట్రీ హౌస్ అనేది కనిపించింది. యూట్యూబ్‌లో చూసాను. ప్లస్ ఇక్కడ కూడా లోకల్స్‌లో ఒక విలేజ్‌లో చుట్టుపక్కల వాళ్ళు ట్రీ హౌస్ అనేది కాన్సెప్ట్ అంటే ట్రీ హౌస్ స్టార్ట్ అంటే చేశారు. ట్రీ మీద కడతారా? ఆ ట్రీ హౌస్ అంటే ట్రీ పైన చెట్టు పైన ఉంటుంది. ఓకే. సో, బేసికల్లీ ఇంక నేనొచ్చేసి ఇక్కడ మా ల్యాండ్ ఓనర్ ఎక్కడైతే నేనిప్పుడున్నానో, ఇక్కడ పైన ఇంకా చూసేసాను, మొత్తం రీసెర్చ్ చేశాను. వాళ్ళని అడిగాను, ఈ ట్రీస్ ఎలాంటివి? ఎలాంటి ట్రీ? ఎన్ని ఇయర్స్ అయింది? సో, అట్లా చూస్తూ ఉంటే ఓక్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ట్రీ ఉంటుంది. బాన్ అంటారిక్కడ. ఓకే. ఆ ట్రీని వీళ్ళిక్కడ లోకల్ భాషలో అయితే ఇక్కడ పహాడీ పీపుల్ బాన్ అని పిలుస్తారు. అది ఫ్యామిలీ ఆఫ్ ఓక్. సో, ఏంటంటే అది నేను ఫస్ట్ ట్రీ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసిన ట్రీ ఏదైతే మనం అక్కడ చూస్తున్నాం ఇప్పుడు పైన చెట్టు పైన. సో, ఆ ట్రీ ఏంటంటే 80 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అనమాట. సో, లోకల్స్‌ని అడిగాను దాని స్ట్రెంత్ ఏంటి? అది ఎలా ఉంటుంది? ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? దాని మీద ఎంత వెయిట్ పెట్టగలుగుతాము అది. ప్లస్ మళ్ళీ ఒక కార్పెంటర్‌ని పిలిచాను. ఎవరైతే చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్లా హైట్‌లో ప్రాపర్టీస్ కట్టాడో, ప్లస్ వుడెన్ కాటేజెస్ కట్టాడో, ప్లస్ టెంపుల్స్ అన్నీ వుడెన్‌కి సంబంధించినది ఆర్కిటెక్ట్ మొత్తం చేసేవాడు వాడు. హ్యాండ్‌మేడ్ మొత్తం. ఓకే. సో, వాడికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండిందనమాట. సో, ఆ కార్పెంటర్‌ని పిలిసాను. ఇక్కడ ల్యాండ్‌లార్డ్‌తోని, వాళ్ళ డ్యాడీ వాళ్ళతోని, వాళ్ళ కజిన్స్‌తోని కూర్చొని మేము ఆలోచిస్తూ ఉంటే, ఈ ట్రీ పైన ఇంత వెయిట్ ఎయొచ్చు. ఈ ట్రీ పైన ఇలా మనం ఇంత రిస్క్ తీసుకొని ఇది కట్టొచ్చు. ఇంత బ్యాలెన్సింగ్ చేయాలి. ఇలా ఈ విధానంగా కట్టాలి. ఇలాంటి వుడ్ యూజ్ చేయాలి. ఇలాంటి రూఫింగ్ యూజ్ చేయాలి అని చెప్పేసి అంతా మేము డిస్కషన్ పెట్టుకున్న తర్వాత, ఇంకా ఎగ్జిక్యూషన్ మేము స్టార్ట్ చేసాం. సో, ఇంక నేను మార్చ్‌లో వెళ్ళాను కదా! వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఏప్రిల్‌లో రిటర్న్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇది అంతా ఇంకా మాట్లాడి చేసి అంతా అయిన తర్వాత జూన్‌లో నేను మళ్ళీ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ట్రీ హౌస్ ఓకే. కార్పెంటర్‌తోని ఇదంతా సెట్ అయిపోయింది. 2018లోనే. ఆ! 2018. 2018లోనే. ఓకే. 2018 జూన్‌లో ఇంకా ట్రీ మేము ఫైనలైజ్ చేసేసాము. సో, ట్రీ ఏందంటే బేసికల్లీ చాలా పెద్ద ట్రీ. నువ్వు చూడొచ్చు ఇప్పుడు. ఇక్కడ నీకు కనిపిస్తుంది బ్రాంచెస్ అన్నీ. ఓకే. ఈ ఓకే. పెద్ద ట్రీ ప్లస్ దీని రూట్స్ అన్నీ ఇట్లా చాలా దూరంగా స్ప్రెడ్ అయిపోయాయన్నమాట. ఓకే. సో, బలంగా అంటే పాతుకుపోయాయి భూమి లోపలికి. సో, అది పడిపోవడం అనేది అంటే అయితే ఏం లేదు. చాలా స్ట్రాంగ్ ట్రీ. ప్లస్ దాని తర్వాత బ్రాంచెస్ బట్ ఏదైతే దానికి ఉన్నాయో పర్మిషన్స్ ఏమైనా కావాలా? అలా ట్రీ సో, హౌస్ బేసికల్లీ కట్టడానికి? ఇది పర్మిషన్ అంటే హిమాచల్ టూరిజంతోని మనం రిజిస్టర్ అవ్వాలి. హోమ్ ఓకే. స్టేగా కింద రిజిస్టర్ అవ్వాలి. బట్ అలా ట్రీ మీద కట్టి రిస్క్ ఉంటుంది కదా! ట్రీ రిస్క్ మీద అయితే 100% అన్నది కరెక్టే. సో, అప్పట్లో ఈ కాన్సెప్ట్ లేకుండింది. సో, ఓకే. నేను కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏందంటే ట్రీ హౌస్ అనే కాన్సెప్ట్ వీళ్ళకి కూడా ఎక్కువ అర్థం అవ్వలేదు. అక్కడ ఓకే. ఆఫీస్‌లో ఎవరైతే ఉంటారో, నేనింకా కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మేము ఫోటోస్ తీసేసి ఇంకా టూరిజంలో పర్మిషన్ తీసుకుందాం హోమ్ స్టేకి అని చెప్పేసి ఫోటో సబ్మిట్ చేస్తే మాకు పర్మిషన్ వచ్చేసింది. దాని తర్వాత కాకపోతే 2018లో కదా ఇది. ఓకే. 2019, 20 ఇంకా లాక్‌డౌన్ తర్వాత 21, 22 వరకి చాలా మంది ఇంకా ఇది సక్సెస్ అయిన తర్వాత ట్రీ హౌస్ అనేది చాలా సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత ఇంకా చాలా మంది కాపీ కొట్టడం స్టార్ట్ చేశారు. ఓకే. అరే! చాలా టూరిస్ట్‌లు వస్తున్నారు. చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకా మనం కూడా కన్‌స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పి నీది చూసిన రిప్లికేట్ చేయడం. తర్వాతేనా? నన్ను చూసిన తర్వాత నాది ఓకే. ఫస్ట్ ట్రీ హౌస్ ఇక్కడ. ఓకే. జీబీలో నాది ఫస్ట్ ట్రీ హౌస్. దాని తర్వాత ఇంకా చూసిన వాళ్ళందరూ కాపీ కొట్టడం, రెప్లికేట్ చేయడం స్టార్ట్ చేశారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే కన్‌స్ట్రక్ట్ చేసిన జీబీలో తర్వాత జనాలు రావడం మొదలుపెట్టారా? జనాలు రావడం మొదలుపెట్టారు. చాలా బాగా నడిచింది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసేసి నేను స్టోరీస్ పోస్ట్ చేసేవాడిని. ఓకే. కన్‌స్ట్రక్షన్‌ది. ఇలా జరుగుతుంది. ఇది ఈ టైం కల్లా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇట్లా వస్తుందని చెప్పేసి నేను పోస్ట్ చేయడం చూసేసరికి ఇంకా ఫ్రెండ్స్ షేర్ చేయడము, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చూడడము, వాళ్ళు ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడము. అట్లా కొంచెం పబ్లిసిటీ అయిన తర్వాత నాకు కన్‌స్ట్రక్షన్ అవ్వగానే ఇంకా వీడియోస్ ఎట్లయితే పబ్లిష్ చేశానో అది చూసేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా మ్యూచువల్ ఫ్రెండ్సే వాళ్ళు గానివ్వు, లేదంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు గాను అది బుక్ చేసేసుకొని వచ్చేసారు. ఓకే. ప్లస్ ఇంకా నేను గూగుల్ లిస్టింగ్ చేశాను. గూగుల్ లిస్టింగ్ చేసేసి గూగుల్‌లో ఫోటోస్ పెట్టగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీబీకి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా! ప్రాపర్టీస్ నియర్ మీ, లేదంటే హోటల్స్ నియర్ మీ, హోమ్ స్టేస్ నియర్ మీ సెర్చ్ చేసినప్పుడు వచ్చేది అదే 10, 12 ప్రాపర్టీస్. దాంట్లో ఉన్న ట్రీ హౌస్ ఫోటోస్ రాగానే అందరూ ఇంకా నాకే కాల్ చేసేవాళ్ళు. ఓకే. అరే! ఇదేదో డిఫరెంట్‌గా ఉంది, బాగుందని చెప్పేసి ఇట్లా కాల్స్ వచ్చడం స్టార్ట్ చేశాయి. ఇంకా అక్టోబర్ 6థ్‌కి నా బర్త్‌డే రోజు నేను ఓపెన్ చేశాను ట్రీ హౌస్, లాంచ్ చేశాను. నా కన్‌స్ట్రక్షన్ సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో అయిపోయింది. ఇంకా నేను అక్టోబర్ 6థ్‌న ఓపెనింగ్ చేసేసి నేను ఫస్ట్ బుకింగ్ తీసేసుకున్నాను. సో, నా బర్త్‌డే మార్చ్‌లో రోజు. వచ్చి ఫస్ట్ చూసినప్పటి నుంచి 6 మంత్స్‌లోనే ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయింది. ట్రీ జూన్‌లో హౌస్ కూడా. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ కన్‌స్ట్రక్షన్ చేశాను. అయిపోయింది. ట్రీ హౌస్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. వితిన్ చాలా 6 మంత్స్. ఫాస్ట్‌గా అయిపోయింది ఎందుకంటే వుడ్డే కాబట్టి సిమెంట్ కాదు కాబట్టి ఎక్కువ ఎంత ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ అయింది మొత్తం ట్రీ హౌస్‌కి? సో, బేసికల్లీ ఏమైందంటే అప్పట్లో ఇంకా నేను ల్యాండ్ ఓనర్‌తో డీల్ చేసేటప్పుడు నేను వుడ్ మొత్తం ఇంకా వాళ్ళని ఇవ్వమని చెప్పాను. అంటే నేను ట్రీ హౌస్ కడతాను. నాకు 5 ఓకే. ఇయర్స్‌కి లీజ్ ఇవ్వండి. లీజ్ అయిన తర్వాత ప్లస్ ఇంకా వాళ్ళ దగ్గర మా ల్యాండ్ లార్డ్‌కి 4 కొడుకులు. సో, చిన్నగా ఉండేవాళ్ళు. అంటే లైక్ 18, 22, 21 ఆ ఏజ్‌లో ఉండేవాళ్ళందరూ. సో, నేనేం చెప్పానంటే వాళ్ళు కూడా ఇంకా స్కూల్, కాలేజ్ అయిపోయింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. టూరిజంలోనే రావాలనుకున్నారు.
సో నేనేం చెప్పానంటే వాళ్ళకి నేనే ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, మేము కలిసి చేస్తాము, హౌస్ కీపింగ్లో, కిచెన్లో వాళ్ళు నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు. ఓకే. సో ఇంకా నేను ల్యాండ్ లార్డ్ని ఎలా కన్విన్స్ చేశానంటే నాకు 5 ఇయర్స్ ఇవ్వండి, 5 ఇయర్స్ నేను రన్ చేసుకుంటాను, 5 ఇయర్స్ రన్ చేసుకున్న తర్వాత మీ మీ వాళ్ళు ఎట్లా నా దగ్గర ఉంటారు, వాళ్ళు గెస్ట్ ఎట్లా ట్రీట్ చేయాలి, గెస్ట్లతో ఎలా మాట్లాడాలి, హాస్పిటాలిటీ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా రన్ చేయాలి వాళ్ళకి మొత్తం అర్థమవుతుంది. తర్వాత నేను మీకు రిటర్న్ ఇచ్చేస్తాను 5 ఇయర్స్ తర్వాత మీరు రన్ చేసుకోవచ్చు అని. సో దాని తర్వాత ఇంకా వాళ్ళు నాకు ఓకే అన్నారు. సో వుడ్ మొత్తం నేను వాళ్ళని ఫ్రీగా అడిగాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర వుడ్ ఉండింది, ప్లస్ ఇంకా వీళ్ళ దగ్గర పర్మిషన్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర టీడీ అంటారు. సో ఆ టీడీ వీళ్ళ దగ్గర ఒక ట్రీ ఉంటుంది, వాళ్ళు ఇంకా కట్ చేసుకుని దేవదారు ట్రీ, దాని నుంచి ఇంకా వుడ్ మేము ఎలా కావాలో దాని విధంగా మేము దాన్ని మొత్తం చిన్న చిన్న స్లిప్పర్స్ అంటారు. సో బేసికలీ దాన్ని 2x4, 4x2 లేదంటే 5x3 ఇంచెస్ ఆ విధానంగా మేము అన్ని ఇంకా మాకు కావాల్సినట్టుగా లాక్స్ అని మేము ప్రిపేర్ చేసుకున్నాము ట్రీ హౌస్కి సంబంధించినవి. ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, జూన్లో స్టార్ట్ చేసాము. కార్పెంటర్ కూడా చాలా ఎక్స్పర్ట్ ఉండినాడు. సో ఒక కార్పెంటరు, వాడికి ఒక హెల్పరు, నేను నా ల్యాండ్ లార్డ్ కొడుకు నలుగురం కలిసి ఇంకా కూర్చొని చేసేవాళ్ళము. సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ అలా మొత్తం రెడీ అయిపోయింది. ట్రీ హౌస్ లోపల చూసావు కదా, వాష్రూమ్, అవును, అవును. కిచెన్ ప్లస్ బాత్ టబ్ ఉంది బాత్రూమ్లో. సో అంతా కాన్సెప్ట్ చూసేసి ఇంకా బాల్కనీలో ఇంకా మార్నింగ్ లేవగానే నీకు ఎండ వస్తుంది, అవును. బాల్కనీ కూర్చొని నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో ఇంకా ఇక్కడ చలి ఎంత ఉంది నువ్వు చూస్తున్నావు, మన హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో వింటర్ టైంలో నీకు ఎప్పుడైతే మార్నింగ్ ఎండ వస్తుందో ఇంకా నువ్వు సన్ బతింగ్ చేయొచ్చు అనమాట బాల్కనీలో కూర్చొని. ఓపెన్ చేసిన తర్వాత మంచి స్టార్టింగ్లో రికగ్నిషన్ ఏమొచ్చింది? యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను 1 వీక్ కూర్చుండేవాడిని. మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి, బాల్కనీ ఎక్కడ పెట్టాలి, విండోస్ ఎలా పెట్టాలి, సన్ ఎక్కడి నుంచి వస్తుంది, సో సన్సెట్ ఎక్కడ నువ్వే ఉంది, ఆర్కిటెక్ట్. ఇంకా ట్రీ హౌస్‌కి. నేనే ఆర్కిటెక్ట్ ఇంకా చూసేసుకొని ఇంకా కొంచెం రీసెర్చ్ చేసుకొని గూగుల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, పింట్రెస్ట్‌లో అన్నీ చూసేసి సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఓకే. ఇంకా కూర్చొని ఇంకా అలా అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయింది. బుకింగ్ చాలా వచ్చేసాయి, అడ్వాన్స్ బుకింగ్. సో అక్టోబర్ 6కి నేను లాంచ్ చేశాను. ఓకే. డిసెంబర్ వరకు ఇంకా ఆల్మోస్ట్ 90% ఆక్యుపైడ్ అయిపోయింది ట్రీ హౌస్. ఓహ్! నైస్. అండ్ రేట్ కూడా నేను ఇంకా అప్పుడు డిమాండ్ చాలా చూసేసరికి నేను ఇంకా మంచి రేట్‌కే నేను చార్జ్ చేశాను. ఓకే. సో దానివల్ల ఇంకా కాన్సెప్ట్ హిట్ అయిపోయింది. సరే ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఎలాగో జనాలు ఇంకా స్టార్ట్ చేస్తారని నాకు తెలుసు. సో ఇమ్మీడియేట్‌గా నేను ల్యాండ్ లార్డ్‌తోని మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ ల్యాండ్ అంతా నేను మళ్ళీ లీజుకి తీసుకున్నాను. ఓకే. ఈ ల్యాండ్ అంతా నేను లీజుకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇంకో ఏదో ఒకటి కొత్త కాన్సెప్ట్‌తోని రావాలని చెప్పేసి అప్పుడు ఇంకా ఇక్కడ జిబిలో బ్యాక్ ప్యాకర్స్ చాలా వచ్చేవాళ్ళనమాట. ఓకే. సో బ్యాక్ ప్యాకర్స్, యంగ్‌స్టర్స్, యూత్ వచ్చేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, బంక్ బెడ్స్ తెలుసు కదా. మన ఇప్పుడు హాస్టల్ చైన్స్ చాలా ప్రాపర్టీస్ ఎలా అవును. ఉంటాయో సేమ్ అలాగే ఇంకా బంక్ బెడ్స్ అవన్నీ చాలా ఫేమస్ అనమాట. సరే నేను మళ్ళీ యూనిక్ కాన్సెప్ట్‌తో చేద్దామని చెప్పేసి ఇప్పుడు మన వెనకాల ఏదైతే ఉందో ఇది, అవును. దీన్ని నేను ఇండియాస్ ఫస్ట్ ట్రీ హౌస్ హాస్టల్ మార్కెటింగ్ చేశాను. ఓకే. ఈ 3 స్టోరీ ట్రీ హౌస్ కన్స్ట్రక్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం చూసిందైతే మొత్తం ఇందులో హౌస్ ఎంతమంది మొత్తం స్టే ట్రీ పైన చేయొచ్చు? ఉంది. ఫస్ట్ ఇదైతే మనది మొత్తం హౌస్ మొత్తం ట్రీ పైన ఉంది. అవును. సో దీంట్లో వచ్చేసి ట్రీ మొత్తం కింద నుంచే ఉంది. నేను కింద మొత్తం సపోర్ట్స్ పెట్టేసి ఆ ట్రీని మొత్తం నేను వదిలేసాను. సో ఎందుకంటే ట్రీ చాలా లోపల పెద్దది వస్తుంది. కాబట్టి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తంలో ట్రీ ఉంది. ఓకే. ప్లస్ 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి. దీని లోపల నేను బంక్ బెడ్స్ పెట్టేసి ఇంకా సరే అని చెప్పేసి ఇండియాస్ ఫస్ట్ ట్రీ హౌస్ హాస్టల్. ఎందుకంటే ట్రీ హౌస్ ఇక్కడ జిబిలో అయితే ఫస్ట్ ఇది. ఓకే. బట్ కేరళలో, తమిళనాడులో, మనాలిలో ఇంకా అట్లా చాలా ప్లేసెస్‌లో చాలా ట్రీ హౌసెస్ ఉండుంటాయి. ముందే ఉన్నాయి. ముందే ఉన్నాయి. సో ఇండియాస్ ఫస్ట్ ట్రీ హౌస్ హాస్టల్ అని పెట్టాను. హాస్టల్ లేదు, అట్లా బంక్ బెడ్స్‌తోని ట్రీ హౌస్ ఓకే. ఎక్కడ లేదు. సరే అని చెప్పేసి నేను అట్లా మార్కెటింగ్ చేశాను. మళ్ళీ ఇంకా లాంచ్ అయ్యే ముందే నేను బుకింగ్స్ తీసేసుకున్నాను. ఫుల్ అయిపోయింది ఇంకా. మళ్ళీ నేను 2019 అక్టోబర్ 6కి మళ్ళీ నేను దీన్ని లాంచ్ చేసేసాను. ఓకే. డిసెంబర్, జనవరి వరకు నేను అది చూసేసాను. ఫెబ్‌లో మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ సో 1 ఇయర్ అది కంప్లీట్ అయ్యే లోపు ఇది స్టార్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో సేమ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ నేను ఫినిష్ చేసేసి మళ్ళీ అక్టోబర్ 6థ్ 2019లో మళ్ళీ ఇది ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఇయర్ ఇది బిజినెస్ బాగా అయిందా? చాలా బాగైంది. house నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగైంది. బ్రేక్ ఈవెన్ చాలా తొందరగా వచ్చేసింది. ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ చేశాయి. ఓకే. సో ఇంకా నేను మా ఇంట్లో నుంచి కొంచెం డబ్బులు తీసుకొని, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని ఓకే. అట్లా ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ సో చేసేసేసి సెకండరీ హౌస్ కి ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ ఫ్రెండ్స్ వైట్ అండ్ నుంచి ఫ్యామిలీతోని. యాహ్! ప్లస్ ఓకే. ఇంకా ఆబ్వియస్లీ బ్రేక్ ఈవెన్ వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు ఉండింది. బట్ కొంచెం ఖర్చు ఎక్కువైంది. ఎందుకంటే ట్రీ హౌస్‌తో పాటు ఈ ట్రీ హౌస్, ఈ వెనకాల కనిపించే స్టోన్ కాటేజ్ ఇది మొత్తం ఇక్కడ హిమాలయన్ స్టోన్ అనమాట. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్టోన్‌తోనే మనం ఇది కట్టాం. ఓకే. సో ఈ స్టోన్ హౌస్, ఇక్కడ ముందరున్న క్యాఫే, ఓకే. ఎందుకంటే గెస్ట్‌లు ఇప్పుడు పెరిగిపోయాయి. అప్పుడంటే చిన్న కిచెన్ ఉండేది. ఇంకా గెస్ట్‌లు ఆర్డర్ చేసుకుంటారు, కెపాసిటీ పెరిగిపోయింది. సో వాళ్ళకి కావాలని చెప్పేసి 2018లో ఒక ట్రీ హౌస్ కాస్త 2019కి 2 ట్రీ హౌసెస్ 2019లో ఇంకా 2 ట్రీ హౌసెస్ ప్లస్ ఈ స్టోన్ కాటేజ్ అయింది. స్టోన్ కాటేజ్. ఆ, ఓకే. ప్లస్ మళ్ళీ 2019లోనే 3 ప్రాపర్టీస్ అయిపోయాయి. 3 ప్రాపర్టీస్ అయిపోయాయి. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకి సో అంతా నువ్వు ఒక్కడివే. నేను ఒక్కడినే. ఓకే. పార్ట్నర్స్ ఎవరు లేకుండే. ప్లస్ ఒక్కడిని స్టార్టింగ్‌లో అయితే Nice. ఇంకా హిందీ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఓకే. సౌత్ నుంచి వచ్చాం కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్‌గా హిందీ వచ్చేది కాదు. క్లైమేట్ కూడా ఇబ్బంది ఏమి అనిపించలేదా ఇక్కడ? క్లైమేట్ యాక్చువల్లీ అలవాటు పడిపోయింది ఇంకా. ఓకే. ఏంటో మరి అది మరి మనం కూడా అప్పుడు యంగ్‌లో ఎందుకంటే ఉన్నాము, అక్టోబర్, ప్లస్ నవంబర్, ఊపులో ఉన్నాం డిసెంబర్ కాబట్టి అయితే స్నో ఎక్కువ పడుతుంటుంది. ఇక్కడ కొంచెం స్నో చాలా 5 పడుతుంది. కిలోమీటర్స్ పైకెళ్తే మొత్తం అవును. స్నోఫాల్. అవును. జలోరి పాస్ చాలా పక్కనే. అవును. సో పర్లేదు అలవాటయిందా క్లైమేట్? ఇంకా అలవాటయిపోయింది. స్టార్టింగ్‌లోనే ఇంకా మరి అంత యంగ్‌గా ఉండడమో, మరి ఆ ఊపుతోనో, లేదంటే ఇంకా అప్పట్లో ఉండే ఆ జోషో ఏంటో చెప్పలేను గానీ, మొత్తం అలవాటయిపోయింది. ఎప్పుడు అంటే హెల్త్ సిక్ అవ్వడం గానీ,
సో అన్ని ఎక్కువ ఒక్కడే చదివడం ఉండి గాని. చూసుకునేవాడు. కన్‌స్ట్రక్షన్ మొత్తం నుంచి, కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఒక్కడినే నుంచి మొత్తం. చూసుకునేవాడిని. బిజినెస్ ఒక్కడినే సపోర్ట్ చూసుకునేవాడిని. ఎవరు లేరు గెస్ట్‌లని ఇక్కడ. హౌస్ చెక్ ఇన్ నేనే చేసేవాడిని. అప్పుడు టీమ్ ఎవరు లేదు. నా ల్యాండ్‌లార్డ్ కొడుకు ఒక్కడు ఫస్ట్ ఉండే. తర్వాత ఇంకో కొడుకు ల్యాండ్‌లార్డ్‌ది సెకండ్ కొడుకు. ఓకే. ఆ ఇద్దరు కొడుకులు, నేను. వాళ్ళకి నేను సాలరీస్ ఇచ్చేవాడిని మంత్లీ. సో వాళ్ళిద్దరు నేను ముగ్గురం అయ్యాం. ఓకే. ముగ్గురం అయిన తర్వాత ఇంకా ఈ 3 కాటేజ్‌లు అయిపోయాయి. కెపాసిటీ పెరిగిపోయింది. బంక్ బెడ్స్ అనేసరికి ఇంకా ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి అట్లా అయింది. కేఫే ఓపెన్ అయింది. డిమాండ్ మళ్ళీ పెరిగిపోయింది చాలా అని చెప్పేసి మళ్ళీ ఇంకా వితిన్ 2 మంత్స్‌లో ఈ కేఫే వెనకాల ఇంకోటి నువ్వు చూసావు కదా! ప్లమ్ ట్రీ హౌస్. ఓకే. దాని లోపల ఏందంటే ప్లమ్ ట్రీ ఉంది. సీజన్ టైమ్‌లో మనకి జులై, ఆగస్ట్‌లో అయితే దాని మొత్తం ప్లమ్స్ వచ్చేస్తాయి. ఎవ్రీ ఇయర్ మేము ఏం లేదన్నా ఒక 30, 40 కేజీస్ ప్లమ్ తీసేస్తాం దాని సో నుంచి. అది నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ. అది ఫోర్త్ ప్రాపర్టీ బట్ 2019లోనే. ఓకే. 2019లోనే ఇంకా ఇమ్మీడియేట్‌గా డిసెంబర్ వరకి ఇంకా అది ఫాస్ట్‌గా 2 మంత్స్ లోపల అంటే ఏం లేదు అంటే బేసిక్ జస్ట్ వాల్స్ కన్‌స్ట్రక్ట్ చేసేసి, వాష్‌రూమ్ కన్‌స్ట్రక్ట్ చేసేసి మొత్తం మడ్ అన్నమాట. ఓకే. బయట నుంచి లోపల నుంచి మొత్తం మడ్ పెట్టేసేసి కొంచెం రస్టిక్ లుక్ ఇచ్చాం దాన్ని. సో లోకల్‌గా ఏవైతే అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయో దాంతో ఫాస్ట్‌గా కన్‌స్ట్రక్షన్ అంతే. కంప్లీట్ అది చేసేస్తున్నారు. చేసేసి అది కూడా ఫినిష్ స్టోన్ హౌస్ అయిపోయింది. అయితే గాని, మడ్ హౌస్ అయితే గాని అవన్నీ ఆ! వెంటనే సో 4 వెంటనే ప్రాపర్టీస్ యాడ్ అయిపోయింది. అయిపోయాయి. మళ్ళీ క్రిస్మస్, న్యూ ఇయర్ టైమ్‌లో అప్పుడు మళ్ళీ సీజన్ ఉంటుంది మాకు బుకింగ్స్ జనాలు చాలా వస్తారు కాబట్టి ఆ టైమ్‌లో మళ్ళీ మడ్ హౌస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా జనాలు ఎక్కువ వస్తున్నారు. మా దగ్గర టీమ్ షార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా అక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళని ఇంకా హైర్ చేసుకున్నాను. ఇంకో ఇద్దరిని తీసేసుకొని మేము 5 మెంబర్స్ టీమ్ అయ్యాము. అప్పుడేమైందంటే ఇంకా 2018, 19 ఆ 2 ఇయర్స్‌లో నేను చెప్పినట్టుగా చాలా తక్కువ ప్రాపర్టీస్ ఉండేయి. డిమాండ్ ఎక్కువుండేది. ఓకే. అంటే ఎలా అంటే జనాలు ఎక్కువొచ్చేవాళ్ళు క్రిస్మస్, న్యూ ఇయర్ టైమ్‌లో సెంటర్‌లో ఒక్కొక్కసారి రూమ్ దొరకక కార్‌లో పడుకుండిపోయేవాళ్ళు. లేదంటే టెంట్ ఇవ్వండి మాకు మేము టెంట్ పెట్టుకొని పడుకుంటాం. అంటే రూమ్స్ తక్కువుండేవి. అవును. అవును. అలాంటి టైమ్ అన్నమాట అది. ఇప్పుడు అంటే మనం ఇది టూరిస్ట్ చూసుకుంటే డెస్టినేషన్ కాదు కదా! సో అంత ఇదంతా కాదు. ఇది జస్ట్ హ్మ్. అన్‌ఎక్స్‌ప్లోర్డ్. అంటే జస్ట్ ఎవరైతే ఇంకా మరీ పీస్‌ఫుల్ ప్లేస్‌కెళ్ళిపోవాలి. ఎక్కువ కమర్షియలైజ్డ్ వద్దు. లేదంటే జనాలు ఉండే ప్లేస్ వద్దు అనుకుంటారో వాళ్ళు మాత్రం జీబీకొచ్చేవాళ్ళు. హ్మ్. దాని తర్వాత ఇంకా లాక్‌డౌన్ తర్వాత ఇంకా నీకు తెలిసింది కదా! అందరూ హిమాచల్ మౌంటైన్స్ చాలా ఫేమస్ అయిపోయి ట్రావెలింగ్ చాలా ఇష్టపడ్డారు ఇండియన్స్. అవును. సో, ఇంకా విపరీతంగా అందరూ ఇంకా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు బయట నుంచి లీజర్స్ వచ్చేసారు. నాలాంటి వాళ్ళు చాలా మంది చండీగఢ్, ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, తమిళనాడు, బెంగుళూరు చాలా ప్లేసెస్ నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేసారు. ఓకే. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ మనకిప్పుడు ఇక్కడ 400 ప్లస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. నేనొచ్చినప్పుడు 12 ప్రాపర్టీస్ ఉండే. ఇప్పుడు 400 ప్లస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంతా ఈ 5, 6 ఈ ఇయర్స్‌లోనే. 5, 6 ఇయర్స్‌లో. లాక్‌డౌన్ తర్వాత విపరీతంగా కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ట్రీ హౌసెస్ 30, 40 అయిపోయాయి. మడ్ హౌసెస్, గ్లామ్స్, గ్లాస్ కాటేజెస్, ఏ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ అని ఇంకా డిఫరెంట్ సో వెరైటీస్ అన్నీ జిమ్మిని కూడా వచ్చేసాయి. మొత్తం కమర్షియలైజ్ చేసేస్తున్నారు. కమర్షియలైజ్ అయిపోయింది. ఇంకా నేనేం చేశానప్పుడు, ఇంకా నేను అబ్జర్వ్ చేశాను. లాక్‌డౌన్ తర్వాత ఇంకా జనాలు చాలా వస్తున్నారు. అందరూ ప్రాపర్టీస్ చేస్తున్నారు. ఇంకా ఏ బిజినెస్ అన్నా ఇంకా ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. అంటే నాకప్పుడు 90%, 95%, సో ఎంత 100% అయ్యేది బిజినెస్ 2019లో 4 ప్రాపర్టీస్ పెట్టిన తర్వాత 1 ఇయర్ 2019-20 ఎంత అయింది బిజినెస్? ఇంకా అలా చెప్పాలంటే నేను ₹1,00,00,000 సేల్ అయితే నేను క్రాస్ చేసేవాడిని. సో 1 క్రోర్ క్రాస్ అయింది. 1 క్రోర్ సేల్స్ అయితే నేను క్రాస్ చేసేవాడిని. స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చావు హిమాచల్‌కి? నేను 8,00,000 తీసుకొనొచ్చాను. 2018లో 8 లాక్స్‌తో 2018లో వచ్చావు. 8,00,000 2019కి 1 క్రోర్ టచ్ 1 అయిపోయింది. క్రోర్ 2019 ఎండ్ వరకి అంటే సెకండ్ 19 ఇయర్. ఎండింగ్‌కి. ఫస్ట్ ఇయర్ అయితే అవ్వదు. సో 1 ఇప్పుడు ఒకటే క్రోరే కాటేజ్ ఉండింది. కాకుండా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. 4 అవును. ప్రాపర్టీస్ 4 ఓన్‌గా కాటేజ్. కన్‌స్ట్రక్షన్ చేసుకున్న అవును. ప్రాపర్టీస్ 4 ఉన్నాయి. కాటేజెస్. నైస్. డిమాండ్ వల్ల ఇంకా అలా పెరిగిపోయి ఇంక అంతా కలిపేసి ఇంకా నేను టెంట్స్ కూడా పెట్టేవాడిని. డిమాండ్ ఎక్కువున్నప్పుడు ఇంకా ఇక్కడ మన సో ల్యాండ్‌లో మొత్తం టెంట్స్ ప్రాపర్టీస్ పెట్టేసి కూడా నువ్వే మేనేజ్ కామన్ వాష్. చేసుకునేవాడివి. స్టాఫ్ స్టార్టింగ్‌లో అయితే తక్కువ. మొత్తం. స్టాఫ్ ఇంకా అప్పటికి 5 మెంబర్స్ అయిపోయారు. ఓకే. 5 మెంబర్స్ స్టాఫ్ నేను 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. ఇంకా ఆన్‌లైన్ అంతా నేను చూసుకునేవాడిని. ఇంకా హౌస్ కీపింగ్, చెక్ ఇన్ చేయించేవాళ్ళం. అన్నీ కలిసి సో చేసేవాళ్ళం. ఇయర్ అంతా బుకింగ్స్ ఉంటాయా? లేదంటే ఆఫ్ సీజన్ ఉంటుందా? సో, అప్పుడైతే ఉండేవి. ఓకే. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినట్టుగా ప్రాపర్టీస్ తక్కువ ప్లస్ జనాలు వచ్చేవాళ్ళు కాబట్టి అప్పట్లో సో ఏ మంత్‌లో అయినా వచ్చేవాళ్ళు. నా పర్టిక్యులర్ తక్కువ ప్రాపర్టీకైతే ప్రాపర్టీస్ కాబట్టి. తక్కువ ప్రాపర్టీస్ ప్లస్ నా ప్రాపర్టీ కొంచెం యూనిక్‌గా చేసేసరికి ఇంకా ఇక లక్ కూడా ఫేవర్ చేసింది. ఆబ్వియస్లీ నేనే పెద్ద ఎక్స్‌పర్ట్‌ని అని చెప్పను. బట్ ఓకే. ఆబ్వియస్లీ యూనిక్‌గా చేశాను, కష్టపడ్డాను. దాంతో పాటు లక్ కూడా ఫేవర్ చేసింది. సో, ఇంక అన్నీ అలా అనుకూలించేసరికి 90-95% అక్యుపెన్సీ ఉండేది సీజన్ టైమ్‌లో. ఆఫ్ సీజన్ టైమ్‌లో కూడా నాకు 75% ఈజీగా ఉండేది ఓకే. అక్యుపెన్సీ. ఓకే. సో, అలా ఇక క్లిక్ అయిపోయింది. సరే ప్రాపర్టీస్ అన్నీ ఎక్కువొచ్చేస్తున్నాయి. సరే చూద్దాం అన్నట్టుగా ఇంకా మెల్లిమెల్లిగా అక్యుపెన్సీ తగ్గుతుంది. ఎందుకు అంటే 2021లో అలా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది లాక్‌డౌన్ తర్వాత. ఎందుకంటే ప్రాపర్టీస్ చాలా ఎక్కువ కన్‌స్ట్రక్ట్ అయిపోయాయి. డిమాండ్ పెరిగిపోయింది. హ్మ్. సప్లై ఎక్కువైపోయింది. డిమాండ్ తక్కువైపోయింది. సో, అలాంటి పాయింట్ వచ్చేసింది. సరే అని చెప్పేసి నేనేంటి ఇప్పుడు వచ్చిన జనాలందరికీ కేఫేస్ కావాలి. అప్పట్లో జీబీలో నేనొచ్చినప్పుడు 1, 2 కేఫేస్ మాత్రమే ఉండేవి. సరే అని చెప్పేసి నేను కేఫే ఓపెన్ చేశాను. ఒక కేఫే ఓపెన్ చేశాను. దాని తర్వాత మళ్ళీ బేకరీ ఓపెన్ చేశాను. పింక్ పాంథర్ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. దాని తర్వాత మళ్ళీ సాన్సాస్ బిస్ట్రో అని నా డాగ్ ఏదైతే ఉందో దాని పేరు పైన మళ్ళీ ఇంకో కేఫే ఓపెన్ చేశాను. సాన్సా కమ్ సో హియర్. ముందు ఫుడ్ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా ఏమన్నా? ఫుడ్ బిజినెస్ అండ్ సో బేసికల్లీ జాగృతి యాత్ర ఎళ్ళినప్పుడు నేను జాగృతి యాత్ర నీకు తెలిసింది కదా! మన అవును. ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో హ్మ్. దాంట్లో నేను క్యాటరింగ్ హ్యాండిల్ చేసేవాడిని. ఓకే. ఓకే. సో, ట్రైన్‌లో ఎవరైతే 550 మెంబర్స్ ప్లస్ టీమ్ మెంబర్స్ అందరూ వస్తున్నారో 600 మందికి నేను మొత్తం ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అంతా నేను మొత్తం నేనే చేసుకునేవాడిని. ఓకే. సో, కిచెన్ టీమ్ ఉంటారు.
కుకింగ్ నాకు సంబంధం లేదు. బట్ కుకింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇంగ్రీడియెంట్స్ మేనేజ్మెంట్ మొత్తం లాజిస్టిక్స్, ఆపరేషన్స్ అన్ని చూసుకునేవాడిని. ఓకే. సో ఎలాంటి ఉండాలి, మార్జిన్ ఎలా ఉండాలి, ఎట్లుండాలి అని చెప్పేసి కొంచెం బేసిక్ ఐడియా ఉండింది. దాని తర్వాత స్టార్ట్ చేశాను. ప్లస్ ఇంకా ప్రాపర్టీలో కూడా మన కిచెన్ ఉంటుంది కాబట్టి ఇంకా గెస్ట్ అండ్ హోస్ట్ చేశాను కదా ఇక్కడ. సో దానివల్ల ఇంకా కొంచెం ఐడియా వచ్చేసింది. ఇంకా అబ్జర్వ్ చేసేసి విత్ డిఫరెంట్ కెఫేస్కి వెళ్ళేవాడిని. ట్రావెల్ చాలా చేసేవాడిని. ఫ్రీ టైం దొరకగానే రైనీ సీజన్లో వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ మా స్టాఫ్ చూసుకునేవాళ్ళు. నేను వెళ్ళి గోవాకి లేదంటే ఇంకా తమిళనాడుకి అటు సైడ్ ఇంకా వెళ్ళిపోయేవాడిని ట్రావెల్ చేస్తూ. సో గోవాలో చాలా కెఫేస్ ఎక్స్‌ప్లోర్ చేశాను. ఎందుకంటే గోవాలో ఆల్రెడీ మనకి ఎప్పటినుంచో టూరిజం ఉంది. అవును. అన్ని కెఫేస్ ఉన్నాయి, అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అది నాకు బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఏదన్నా రీసెర్చ్ చేయాలి, ఏదైనా చూసుకోవాలి అంటే. సో గోవాలో ఉన్న మాక్సిమం చాలా కెఫేస్‌కి వెళ్ళేవాడిని, చూసేవాడిని. వాళ్ళ మెన్యూ ఎలా ఉంది, వాళ్ళ ప్రైజింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఇంగ్రీడియెంట్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా మార్జిన్స్ ఉన్నాయి, అలా ఓనర్స్‌తోని మాట్లాడేవాడిని. సో అట్లా కొంచెం బేసిక్ నాలెడ్జ్ తీసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కెఫే ఓపెన్ చేశాను. కెఫే ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పింక్ పాంథర్. సో ఫస్ట్ కెఫే ఏదైతే ఓపెన్ చేశానో ఇంటూ ది ఆర్బిట్ అని పెట్టాను. మొత్తం స్పేస్ థీమ్‌తోని ఆస్ట్రోనాట్స్ స్పేస్ అది అంతా పెట్టేసి. సో బేసికల్లీ ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే దాంట్లో సౌత్ ఇండియన్ మెన్యూ ఉండిందన్నమాట. ఓకే. సౌత్ ఇండియన్ మెనూ స్టార్ట్ చేసిన తర్వాత దోస మనకి ఎలా అయితే ఉంటుందో, దోస మనం ఎప్పుడైతే మనం పాన్ పైన ఏసేసి తిప్పుతామో, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ క్లోజ్‌లీ ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఆర్బిట్. దోస ఓకే. నువ్వు వెన్ యూ రొటేట్ అవును. ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఆర్బిట్. సో సరే అని చెప్పేసి ఇంకా నేను లోగో అదంతా ఇంటూ ది ఆర్బిట్ అని పేరు పెట్టేసి, థీమ్ కూడా మొత్తం ఇంకా ఆస్ట్రోనాట్ దోస పైన కూర్చొని ఆస్ట్రోనాట్ మూన్ పైన కూర్చొని దోస తింటున్నట్టు, ఏలియన్స్ వచ్చేసినట్టు అట్లా మొత్తం నువ్వు చూసినట్టయితే ఇంకా వాల్స్‌లో, సో ఏం సీలింగ్‌లో చేసినా రెగ్యులర్‌గా మొత్తం అట్లా కాకుండా చేశాను. థీమ్ బేస్డ్. క్రియేటివ్‌గా చేస్తే మళ్ళీ థీమ్ కొంచెం బేస్డ్. యూనిక్ బేస్డ్. అంటే అప్పుడైతే జనాలు హ్మ్. వస్తారు కొంచెం ఫోటోస్ క్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఇగ మొత్తం ఇన్‌స్టాగ్రామబుల్. అవును. సో అలా ప్లాన్ చేసుకొని ఇంకా అట్లా థాట్‌తోని మొత్తం స్పేస్ థీమ్‌తోని చేసేసి క్రాకరీ గానివ్వు, ప్లేట్స్ గానివ్వు, సర్వింగ్‌కి ఇక్కడ సంబంధించినవి సౌత్ గానివ్వు. ఇండియన్ ఫుడ్‌కి అంత డిమాండ్ ఉంటుందా? సో నేను అదే అనుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి. సో స్టార్ట్ చేయడం సౌత్ ఇండియన్ ఫుడ్‌తోని స్టార్ట్ చేశాను. మా ఇంటి నిర్మల్ నుండి నా హోమ్ టౌన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి షెఫ్‌ని తీసుకొచ్చుకున్నాను. స్టార్ట్ చేశాను. బట్ అంత డిమాండ్ లేదు. ఎందుకంటే టూరిస్ట్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కదా! అవును. సో నార్త్ ఇండియన్స్, ఫారినర్స్ వీళ్ళందరూ ఎక్కువ తినేవాళ్ళు కాదు. సౌత్ ఇండియన్స్ వచ్చేవాళ్ళు. పర్లేదు బానే నడుస్తుంది. బట్ ఓకే. నేను అనుకున్నంత డిమాండ్ అవ్వలేదు. సో అని చెప్పేసి ఇంకా నేను మెన్యూలో ఇంకా యాడ్ ఆన్ చేసేసాను. మళ్ళీ ఇంకా తందూరి, తిబేతియన్, స్లో బై స్లో మోమోస్, తుక్క, ఇంకా తందూరి ఐటెమ్స్, నార్త్ ఇండియన్ ఫుడ్, బటర్ చికెన్, బటర్ పన్నీర్ లాంటివి అన్నీ ఇంకా డిఫరెంట్ మెన్యూలో అన్నీ యాడ్ చేసేసి మెన్యూ పెంచేసానన్నమాట ఇంకా. ఎందుకంటే కెఫే చాలా పెద్దది. 3 ఫ్లోర్ కెఫే అది. హ్మ్. సో పర్లేదు ఇంకా అప్పుడు బాగా నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ పింక్ పాంథర్ ఓపెన్ చేశాను. పింక్ పాంథర్ ఏమైందంటే సో నేను ఏదైతే ఇంటూ ది ఆర్బిట్ ఓపెన్ చేశానో అక్కడ నా ఫ్రెండ్ అంటే ఇంకా జిబీలోనే పరిచయమయ్యాడు. సో వాడు వచ్చేవాడన్నమాట అక్కడ దోస తినడానికి. వాడు తమిళనాడు వాడిది. హ్మ్. సో వాడు దోస తినడానికి వచ్చేవాడు. తర్వాత ఇంకా అట్లాగే మాట్లాడేవాళ్ళం. 4, 5 టైమ్స్ కలిసాము. వాడు ఇంకోటి నీ బేకరీ ఓపెన్ చేద్దాం పక్కనే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. చాలా టూరిస్టులు వస్తున్నారు అని చెప్పేసి ఇద్దరికి ఇంకా నచ్చేసి సరే టీమ్ కావాలి నాకు కూడా. ఒక్కోడిని చేసి కలిసిపోయాను. అప్పటికి ఇంటూ ది ఆర్బిట్ కంటే ముందే ఇంకా మధ్యలో ఇంకోటి మడ్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేశాను. జీబీ నుంచి 6 కిలోమీటర్స్ ముందరకెళ్తే ఒక ఓల్డ్ అబాండన్ హౌస్ టైప్. అంటే అబాండన్ అనను గాని ఒక ఓల్డ్ హౌస్. దాంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ అక్కడ లోకల్ విలేజెస్ వాళ్ళది. వాళ్ళ ఒక గెస్ట్ రూమ్ టైప్ అన్నమాట అది. సో మరీ పాత ఇల్లది. దాన్ని నేను వాళ్ళ దగ్గర నుంచి లీజ్‌కి తీసేసుకొని దాంట్లో వాష్‌రూమ్స్ కన్‌స్ట్రక్ట్ చేసి, కిచెన్ కన్‌స్ట్రక్ట్ చేసి, కొంచెం రెనోవేషన్ చేసేసి, డూప్లెక్స్ టైప్ కన్‌స్ట్రక్ట్ చేసేసి, యాపిల్ ఫార్మ్స్ మధ్యలో ఉంటుందది. ఓకే. 6 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో, అది తీసేసుకొని అది కూడా నేను స్టార్ట్ చేశాను. అది లాంగ్ స్టేస్‌కి ఇచ్చేవాడిని. 15 డేస్, 1 మంత్ ఎవరైనా వచ్చేసి ఉండాలంటే వాళ్ళకి ఇచ్చేవాడిని ఫ్యామిలీస్ కోసం. సో, అలా దేర్ వాస్ టూ మచ్ ఆన్ మై ప్లేట్. సో, చాలా ఎక్కువైపోయింది. వర్క్ ఎక్కువైపోయింది. ఇంకా సరే అని చెప్పేసి పార్ట్నర్ కావాల్సిందని చెప్పేసి పింక్ పాంథర్ బేకరీ ఏదైతే స్టార్ట్ చేసామో అది నేను వాడిద్దరం కలిసి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత నేనేదైతే మళ్ళీ లక్ కూడా కలిసొచ్చింది. ప్లస్ ఆబ్వియస్‌లీ ఇంటీరియర్స్ అంతా మేము మరీ క్రేజీగా చేసాం. ప్లస్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు నా పార్ట్నర్. వాడు యాక్చువల్లీ హాఫ్ స్పానిష్ అనమాట. వాడి ఫ్యామిలీ మెంబర్స్‌కి, కజిన్స్‌కి స్పెయిన్‌లో కెఫేస్ ఉన్నాయి. ప్లస్ ఓకే. వాడికి ఇంకా ఐడియా ఉండింది కొంచెం. బేకరీ ప్రొడక్ట్స్‌కి సంబంధించింది. సో, వాడు మెన్యూ మొత్తం క్యూరేట్ చేసాడు. ఇంకా నేను ఇద్దరం కలిసేసి ఇంకా మళ్ళీ మొత్తం ఆపరేషన్స్ అంతా చూసుకున్నాం. లాజిస్టిక్స్ అంతా చూసుకున్నాము. ఇంకా చాలా మంచి హిట్ అయిపోయిందనమాట. ఓకే. హిడెన్ బరో ఏదైతుందో హిడెన్ బరో కంటే ఎక్కువ హిట్. అది ఇంకా సో, క్రేజీగా హిడెన్ రన్ బరో అయిపోయింది. అంటే ట్రీ హౌస్ నేమ్. ట్రీ హౌసెస్. ఏదైతే ఓకే. మన ట్రీ హౌసెస్, కాటేజెస్ అయితే ఉన్నాయో ఓకే. నేను దీనికి ఎలా అయితే చూసానో దానికంటే ఎక్కువ నాకు క్లిక్ అయితదని చెప్పేసి మాకొచ్చేసింది ఇద్దరికి ఐడియా. సో, ఓకే. ఇమ్మీడియేట్‌గా కెఫే ఫస్ట్ చిన్నదుండేది. 2 షట్టర్స్‌లో ఉండేది. మేము మళ్ళీ దాని పక్కన 2 షట్టర్స్ కూడా తీసేసుకొని గోడ పగలగొట్టేసి సీటింగ్ ఎక్స్‌పాండ్ చేసేసి ఇంకా విపరీతంగా కాన్సంట్రేషన్ మొత్తం దాంట్లో పెట్టేసాం. సో, నేనేంటి మనకు డబ్బులు కావాలి, సేల్స్ సో, కావాలి. ఇదంతా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా అయిపోతుంది కదా! అని చెప్పేసి దాంట్లో దూరిపోయాను. రూమ్ బుకింగ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ఆటోమేటిక్. సో, అప్పటికి ఇంకా నేను ఫోకస్ అంతా మేనేజర్‌ని ఫుడ్ హైర్ మీదకి చేసుకున్నాను. ఇంకా మారిచ్చేసారు. చెక్ ఇన్స్ అంతా వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇంకా నేను ఇక్కడ తగ్గించేసాను. ఇక్కడ కాన్సంట్రేట్ చేయడం తగ్గించేసాను. బట్ నేను చెప్పినట్టుగా చాలా ట్రీ హౌసెస్ అయ్యి అడ్వాన్స్ అయిపోయి నాకంటే నాది ఇంకా రస్టిక్ అయిపోతూ ఉండింది. ప్రాపర్టీ కొంచెం 5 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయిపోయేసరికి కొంచెం ఓల్డ్ అవుతా ఉండింది. ప్లస్ ఇంకా బట్ పర్లేదు బానే నడుస్తుంది. గ్రూప్స్ తీసుకునేవాడిని. నేను పూణే నుండి, హైదరాబాద్ నుండి అలా గ్రూప్స్ తీసుకునేవాడిని. కిడ్స్ గ్రూప్స్‌ని గాని వాళ్ళకి వర్క్‌షాప్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. ఓహ్! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆర్ట్ వర్క్‌షాప్, స్టోన్ పెయింటింగ్, ట్రెజర్ హంటింగ్,
కిడ్స్‌కి ఫిషింగ్, పారాగ్లైడింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, సెరోల్సర్ లేక్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకక్కడ క్యాంపింగ్ చేయించడం. ఇలాంటివి ఇలాంటివన్నీ చేసేసి నేను వాళ్ళకి ప్యాకేజ్ చార్జ్ చేసేవాడిని. స్టే మాత్రమే కాకుండా ఎక్స్‌పీరియన్సెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. నైస్. ఇంకా అలా మొత్తం జరుగుతుంది. 'పింక్ పాంథర్' చాలా హిట్ అయిపోయింది. సరే ఇంకా అన్నీ బాగున్నాయి. దాని తర్వాత ఇంకోటి మళ్ళీ 'శాన్సాస్ కెఫే' అని చెప్పి రీసెంట్‌గా ఇంకోటి ఓపెన్ చేశాను. సరే అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఇంకా స్టే నుంచి ఇంకా బయటకొచ్చేస్తూ, ఎందుకంటే 5 ఇయర్స్ ఫస్ట్ గుర్తుందని చెప్పాను. 5 ఇయర్స్‌కి లీజ్ తీసుకున్నాను 3 ఇయర్స్. ఫస్ట్ సో అది 5 ఇయర్స్ తర్వాత లీజ్ అయిపోయింది. సో సో 2023 ప్రామిస్ లాగానే ఇంకా నేను నా ల్యాండ్ ఓనర్‌కి హ్యాండ్ ఓవర్ చేసేసాను. నా దగ్గర ఎవరైతే వాళ్ళ కొడుకులు పనిచేశారో వాళ్ళు తీసేసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు అది రన్ చేసుకుంటున్నారు. దాని పక్కన ఇంకో ట్రీ హౌస్ వాళ్ళు కట్టుకున్నారు మళ్ళీ. సో ఆ 2 ట్రీ హౌస్‌లు కలిపి ఇంకొక కాటేజ్ ఉంది వాళ్ళకి. సో 3 కలిపి ఇంకా వాళ్ళు సొంతంగా వాళ్ళ అన్నదమ్ములు రన్ చేసుకుంటున్నారు. ఓకే. సో వాళ్ళు అది రన్ చేసుకుంటున్నారు. దాని తర్వాత నేను వెనకాల ఇంకోటి 2020లో లాక్‌డౌన్ కంటే ముందు ఇంకో ట్రీ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేశాను మళ్ళీ. ఓకే. సో నా ట్రీ హౌస్ నేమ్స్ కూడా ఎలా పెట్టానంటే ఫస్ట్ దాని పేరు 'జన్నత్' అని పెట్టాను. సో 'జన్నత్' ఇక్కడ కెఫే వెనకాల ప్లమ్ ట్రీ హౌస్ అయితే ఉంది అది 'మన్నత్'. ఈ స్టోన్ కాటేజ్ 'కుదరత్'. వెనకాల ఇంకోటి కొత్తది 'అద్భుత్'. సో 'జన్నత్', 'మన్నత్', 'కుదరత్', 'అద్భుత్' అని అలా పేర్లు పెట్టేసేసి మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్‌దైతే 'జన్నత్' అంటే నువ్వు ట్రీ హౌస్‌లో అది ఎంటర్ అవ్వగానే చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే వావ్! జన్నత్ అన్నట్టుగానే అంటారు. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా రైమింగ్ మ్యాచ్ అవ్వాలి. ప్లస్ సేమ్ అట్లానే ఉండాలని చెప్పేసి సెకండ్ దాని ఓకే. పేరు మళ్ళీ 'మన్నత్' అని పెట్టేసాను. 'షారుఖ్ ఖాన్' ఇల్లు పేరు. చూడగానే అంత పెద్దగా పెద్ద లివింగ్ రూము, బెడ్‌రూము, ఆ ట్రీ అన్నీ చూసేసరికి 'మన్నత్' టైప్‌లో ఫీలింగ్ వచ్చేసింది. సో అందుకని చెప్పేసి 'మన్నత్' పెట్టాను. దాని తర్వాత మళ్ళీ రైమింగ్ ఫాలో అవ్వడానికి అని 'కుదరత్' అని పెట్టేసాను. దాని తర్వాత మళ్ళీ 'అద్భుత్.' సో అలా నేమ్స్ ఇచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ కెఫేకి క్యాచీగా ఉండాలి నేమ్ అని చెప్పేసి 'పింక్ పాంథర్' అని పెట్టేసాను. సో అలా అయిపోయింది. మళ్ళీ కొత్త కెఫే ఏదైతే ఉందో 'శాన్సాస్' నా డాగ్ పేరు పైన పెట్టాను. 'శాన్సా' నా డాగ్ పేరు. సో దీన్ని నేను 2020 అనుకుంటా. 2020లో నేను దీన్ని అడాప్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. అప్పటినుంచి ఇది నాతోనే ఉంది. సో అలా ఇంకా బిజినెస్ చాలా పెరిగిపోయింది. సేల్స్ కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు ఓవరాల్ ఏం లేదన్నా గాని కూడా మాకు రూ. 1,00,00,000 అయితే దాటుతుంది సేల్. బట్ ప్రాపర్టీలో కాటేజెస్ తగ్గిపోయాయి. ఇక్కడ డిమాండ్ చెప్పాలంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఇన్ని పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆక్యుపెన్సీ ముందుగా ఉన్నట్టుగా ఒక ఉండదు. కెఫే నుంచి 1 crore అవుతుంది ఇయర్లీ సేల్. ఇప్పుడు కెఫే నుంచి రూ. 1,00,00,000 అవుతుంది సేల్. లాస్ట్ 2 ఇయర్స్ 1 crore అవుతుందా? లాస్ట్ 2 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్ అయింది. బట్ 3 లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం మేము 1 ఎవ్రీ ఇయర్ 1 CR crore 1 చేస్తారు. క్రోర్ ఇప్పుడు మళ్ళీ మొన్న డిసెంబర్ 31కి మేము 1 CR దాటేసాం. ఓకే. నైస్. ఇలా హిమాచల్ వచ్చి ఇక్కడ 1 crore ఒక కెఫే నుంచి చేయడం ప్లస్ ప్రాపర్టీస్ ఒక 4, 5 ప్రాపర్టీస్ మెయింటైన్ చేయడం. కాకపోతే ఏంటంటే లైఫ్ కూడా అప్పట్లో ఎలా ఉండేది? చాలా మినిమలిస్టిక్ లైఫ్ లాగా గడిపేసేవాడిని. వచ్చిన తర్వాత సరే పీస్‌ఫుల్‌గా బతికేద్దాం అది అని చెప్పేసి. కానీ మెల్లిమెల్లిగా వచ్చేసేసరికి ఇంకా డబ్బులు సంపాదించేసరికి నాకు గూడా ఇంకా ట్రావెలింగ్ పిచ్చి ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత బైక్స్ పిచ్చి ఎక్కువైపోయింది. కార్స్ పిచ్చి ఎక్కువైపోయింది. వచ్చిన తర్వాత 2 బైక్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు బుల్లెట్ తీసుకొనొచ్చాను. ఆ బుల్లెట్ అమ్మేసి మళ్ళీ జావా తీసుకున్నాను. కేటీఎం అడ్వెంచర్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకా థార్ తీసుకున్నాను. మళ్ళీ హైలెక్స్ తీసుకున్నాను రీసెంట్‌గా. సో అట్లా స్పెండింగ్ గూడా ఎక్కువైపోయిందనమాట. సో ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి. ఆ ఖర్చులు ఎక్కువైపోయి మళ్ళీ మధ్యలో ఇంకో ప్రాపర్టీ స్టార్ట్ చేశాను. 'పీకబూ హోమ్ స్టే' అని చెప్పేసి, ఓకే. 'అలెక్సా' అని చెప్పేసి ఇంకొక చిన్న 1 BHK స్టార్ట్ చేశాను. దాంట్లో ఏందంటే దాని పేరు 'అలెక్సా' అని పెట్టాను. అలెక్సా ఏందంటే దాంట్లో లైట్స్ గానివ్వు, స్విచెస్ గానివ్వు ప్రాపర్టీలో మొత్తము నువ్వు అలెక్సా వాయిస్ కమాండ్‌తోనే అవుతాయి. ఓకే. సో నువ్వు అలెక్సా స్విచ్ ఆన్ ది లైట్, సో ఫుల్లీ ఆటోమేటిక్. అలెక్సా చార్జ్ ద ఫోన్ అనగానే నువ్వు అన్ని పెట్టేసి ఫుల్లీ ఆటోమేటిక్‌గా పెట్టేసి అందుకని చెప్పేసి అలెక్సా అని పెట్టాను. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళొచ్చేవాళ్ళు. లాక్‌డౌన్ తర్వాత సో ఏం చేసినా డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా అలా ట్రై చేసేసి నెమ్మదిగా చేశాను. బట్ మధ్యలో ఇంకా కొన్ని వాటిలో అనవసరంగా డబ్బులు పెట్టేసి ఇంక అట్లా వేస్ట్ కూడా అయిపోయాయి డబ్బులు బట్ చాలా. ఇప్పుడైతే బాగానే Traveling. అవుతుంది కదా! కెఫే రన్ అవుతుంది. బిజినెస్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. బాగుతుంది. యాహ్! బట్ అనవసరమైన ఖర్చులు చాలా చేసేసి ఇంకా అలా కొన్ని అసెట్స్ కూడా అయిపోయాయి. బిల్డ్ అయ్యాయి. ప్రాపర్టీస్ అన్ని హ్మ్. అసెట్సే కదా! అవునవునవును. అసెట్స్ అయితే చాలా అయిపోయాయి. సో ఇది పాసివ్ ఇన్‌కమ్ లాగే. ఎందుకంటే మేనేజర్ ఉన్నారు. మేనేజ్ చేస్తున్నారు. అంతే. ఇప్పుడు రైట్. లేకపోయినా సరే బిజినెస్ అయిపోతుంది రైట్. ప్రాపర్టీస్ అన్నిటి నుంచి. అవును. ప్లస్ ఇక నేనేంటంటే ఇక మాక్సిమం చిల్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే కెఫే కూడా ఇప్పుడు 1 ఇయర్ అంటే నేను చెప్పింది 1 ఇయర్ కూడా కాదు యాక్చువల్లీ. మధ్యలో మేము 2 మంత్స్, 3 మంత్స్ మేము క్లోజ్ చేసేస్తాం. రైనీ సీజన్‌లో క్లోజ్ చేసేసి స్టాఫ్‌కి అందరికి హాలిడేస్ ఇచ్చేసి మేము కూడా తిరగడానికి వెళ్ళిపోతాం. గోవా వెళ్ళిపోతాం. ఒకసారి నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఓ ఇయర్ నేను వియత్నాం వెళ్ళిపోయాను. ఇంకో ఇయర్ నేను ఇంకెక్కడికో వెళ్ళిపోయాను. సో అట్లా ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటాను. లదాఖ్ వెళ్ళిపోతాం, స్పితి వెళ్ళిపోతాం. కార్ తీసుకొని ఇంకా ఈ మధ్య అయితే నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను. డ్రైవ్ చేసుకుంటూ 4000, సో 5000 ఇక్కడ కిలోమీటర్స్. పని చేసినట్టు అనిపించదు. సిటీలో ఉండదు. వర్క్ చేస్తున్నట్టు. అంతే. సిటీలో మార్నింగ్ లేచి ఆఫీస్‌కెళ్ళి అంతే. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఇంట్లో ఏంది అంటే ఉంటారు. మనమే బాస్ ప్లస్ మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేయొచ్చు. ప్లస్ అనుకున్న దానికంటే ఎక్కువ సేల్స్ అవుతున్నాయి కాబట్టి ఏ సిటీలో అంత కాంపిటీషన్‌లో తట్టుకునే దానికంటే ఇక్కడ ఈజీ. బిజినెస్ పరంగా కాకుండా నీకిక్కడ నేచర్‌తో పాటు టైమ్ స్పెండ్ చేసే ఆప్షన్ అవును. కూడా ఉంటుంది. నేను ఏ డే అయినా గాని కూడా నాకు సిటీస్ ఇష్టం ఉండవు. నేను ఎప్పుడైనా గాని చిన్న టౌన్‌లో గానివ్వు లేదంటే విలేజెస్‌లో గాని ఉండడం ఇష్టపడతాను. నాకిది ఇష్టం. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నావా? లేదా ఇంకొక అన్‌ఎక్స్‌ప్లోర్డ్ డెస్టినేషన్ ఫైండ్ ఔట్ సో చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఇక్కడ అంటే యాక్చువల్లీ ఆహ్,
2 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ ఒక చిన్న ల్యాండ్ కూడా నేను పర్చేస్ చేసుకున్నాను. పర్చేస్ అంటే బయట వాళ్ళు ఇక్కడ అంటే అదర్ స్టేట్ పీపుల్ ఇక్కడ పర్చేస్ చేసుకోలేరు. బట్ స్టిల్ నేను ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉండేనో వాళ్ళ కొడుకు ఎవరైతే నా దగ్గర పనిచేసేవాళ్ళో వాళ్ళ పేరు పైనే నేను వాడి మీద నమ్మకస్తుడే ప్లస్ నాకు అంతా హెల్ప్ చేస్తారు కాబట్టి వాడి పేరు పైన నేను ఒక చిన్న బిట్ ఆఫ్ ల్యాండ్ నేను పర్చేస్ చేసుకున్నాను. ఓకే. సో ఆ ల్యాండ్‌లో ఏదైనా మంచి మళ్ళీ యూనిక్ ఇప్పుడు నా ఇల్లు ఎలా చూసావు కదా! కొత్త నా ప్రాపర్టీ. ఇల్లు ఎలా అయితే ఉందో కొంచెం నా సంతూరిని స్టైల్‌లో ఉంటుంది. సో అట్లనే కొంచెం కొంచెం న్యూ కాన్సెప్ట్‌తోని అక్కడ సొంతం ఇల్లు ఇంకా. అక్కడ ఒక ప్రాపర్టీ లాగా కన్‌స్ట్రక్ట్ చేసేసి దాన్ని లీజ్ ఇవ్వడమో, లేదంటే ఓన్‌గా రన్ చేయడమో, లేదంటే డైరెక్ట్‌గా సేల్ చేసేయడమో అలా చేద్దామని చెప్పేసి ప్లాన్. దాని తర్వాత ఇంకా ఐయామ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్ చూస్తున్నాను. ఇంకేదైనా కొత్త మళ్ళీ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు తీసేసుకుంటాను. ఇంకా గ్రాబ్ చేసుకుంటాను సో ఆపర్చునిటీ. ఇవైతే ఆల్ ట్రీ హౌసెస్ మింటింగ్ మనీ. చెట్ల నుంచి డబ్బులొస్తున్నాయి. అవును. నైస్. సో అదే బేసికల్లీ ఏందంటే ఇంకా అప్పట్లో అది నా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ డ్రీమ్ ఉంటుంది కదా! అనేవాళ్ళు కదా! ఏదైనా ఖర్చు పెట్టాలన్నా గానీ, లేదంటే ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా డబ్బులేం చెట్లకు రావట్లేదు. కష్టపడాలి, అవును. సంపాదించాలి డబ్బులు అనేవాళ్ళు. చెట్లకి కాయవు, సో నేనేం సంపాదించాలి. చేశానంటే ఆ థాట్‌ని నిజం చేసి చూపించాననమాట. నేను ట్రీ హౌస్ కట్టాను చెట్టు పైన. సో డబ్బులు సో చెట్లకే నాకు నా కాస్తున్నాయి డబ్బులైతే నిజంగా. నాకు చెట్టు పై నుంచే వస్తున్నాయి. అవును. మనం పని చేయకపోయినా సరే డబ్బులు చెట్టు నుంచి వస్తున్నాయి. అవును. నైస్. ఇంట్రెస్టింగ్. సరే కెఫే ఇంకా ఇల్లు కూడా చూద్దాం. ఒకసారి కెఫే షూర్. ఇల్లు షూర్. కూడా చూసి అవి కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉన్నాయి ఏంటి అని అవును. ఒకసారి చూద్దాం. నీకు కూడా చలేస్తున్నట్టుంది. చాలా చేతులన్నీ యాహ్! యాహ్! చల్లగైపోయి జేబులో కూడా పెట్టుకున్నావు చేతులు. చాలా చల్లగుంది. కెఫే దగ్గరికెళ్దాం అయితే. ఓకే. కెఫే చాలా బాగుంది చూడ్డానికి. అసలు ఈ ప్రాపర్టీ ఎలా దొరికింది? అక్కడ ట్రీ హౌసెస్ తర్వాత ఇక్కడికి ఎలా వచ్చావు? సో చెప్పాను కదా నీకు నేను చెప్పినట్టుగా ట్రీ హౌస్ స్టార్ట్ అయిన తర్వాత పక్కన కెఫే ఓపెన్ చేశాను సౌత్ ఇండియన్. ఓకే. సో సౌత్ ఇండియన్ ఓపెన్ చేసినప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు. ఓకే. దీని పక్క ప్రాపర్టీ. దీని పక్క ప్రాపర్టీ. ఓకే. దాని తర్వాత ఇంకా ఇద్దరం కలిసేసి ఇక్కడ ఇది ఓపెన్ చేశాం పింక్ ప్యాంథర్. సో బేసికలీ స్టార్టింగ్లో ప్లాన్ ఏముండిందంటే ఇది మనం ఏదైతే చూస్తున్నామో 4 షట్టర్స్ ఇది ఫస్ట్ సింగిల్ షట్టర్స్ అనమాట. మేము గోడలు పగలగొట్టేసి 2 షట్టర్స్లో ఫస్ట్ మేము చిన్నగా పింక్ ప్యాంథర్ బేకరీ స్టార్ట్ చేసాము. మిగతా 2 షట్టర్లో బైక్ రెంటల్ ప్లాన్ చేసాం అనమాట. బైక్ రెంటల్ టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళకి బైక్ రెంటల్ ఇద్దామని చెప్పేసి. కాకపోతే స్టార్ట్ చేసిన 5-6 మంత్స్లోనే పింక్ ప్యాంథర్ చాలా హిట్ అయిపోయింది. చాలా మంది రావడం స్టార్ట్ చేశారు. సేల్ చాలా బాగా అవుతున్నాయి. ఇంకా బైక్ రెంటల్ ఎందుకు దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం, ఇంకా మెన్యూ యాడ్ చేద్దాము, ఫుడ్ మెన్యూ కూడా ఆప్షన్స్ పెడతామని చెప్పేసి ఇంకా మిగతా గోడలు కూడా పగలగొట్టేసేసి దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసేసి ఇంకా పింక్ ప్యాంథర్ బేకరీ ప్లస్ కెఫే ఓపెన్ చేసేసాం. ఓకే. సో సో అదనమాట. ఇక్కడ బేకరీలో ఏ ఐటమ్స్ చేస్తున్నారు? మా దగ్గర ఇంకా నువ్వు చూసినట్టయితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ జర్మన్ స్టైల్లో కొంచెం ఇండియన్ టచ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై కేక్స్లో మా దగ్గర అప్సైడ్ డౌన్ పైనాపిల్, బనానా వాల్నట్, క్యారెట్ కేక్, వైట్ చాక్లెట్, రాస్బెర్రీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్లస్ ఇంకా చాక్లెట్లో చూసుకున్నట్టయితే చాక్లెట్ ట్రఫుల్, చాక్లెట్ ఫర్డ్స్ అండ్ సీజన్లో మేము వింటర్లో ఇంకా రమ్ అండ్ రేజిన్ కేక్స్, ప్లమ్ కేక్స్ అండ్ రమ్ బాల్స్ ఇలాంటివి కూడా అన్ని ట్రై చేస్తుంటాము. ఇంకా ఆబ్వియస్లీ ఫ్రూట్ కేక్స్లో కూడా వీ హ్యావ్ ఆప్షన్స్ లైక్ మేము కంపోర్ట్ తయారు చేసుకుంటాం ఫస్టే రాస్బెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ సో అంతా దాంతో పాటు అన్ని అన్ని ఇన్ హౌస్. ఇక్కడ మీరు చూసుకుంటే వెనకాల అన్ని బేకింగ్ అవుతుంది. లైవ్ కిచెన్ అనమాట. ఓకే. సో బేసికల్లీ కస్టమర్స్ కూడా చూడొచ్చు అనమాట. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కేక్ ఆర్డర్ చేసుకుంటే 30 మినిట్స్ లోపల మేము ఇక్కడే కేక్ రెడీ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. ఓకే. నైస్. ఒకవేళ ఈవెంట్ కేక్స్ అయితే అది కాకుండా డిస్ప్లేలో మాకు ఎప్పుడూ ఒక 15 to 20 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది బట్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందా? అవునవును. సో సీజన్ టైంలో అయితే చాలా ఇంకా లైన్ కట్టేస్తారు డోర్ బయట. ఓకే. సో ఇంకా మేము ఫాస్ట్గా మా సర్వీస్ ఏంటంటే ఆర్డర్ చేసిన 10-15 మినిట్స్ లోపల సర్వీస్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ స్పీడ్ అనమాట. సో మా మెనూ కూడా అలాగే డిజైన్ చేస్తాం మేము. ఓకే. సో కస్టమర్స్ ఇంకా ఆర్డర్ చేయగానే 10-15 మినిట్స్ వాళ్ళకి సర్వ్ చేస్తాము. వాళ్ళు ఇంకో 15-20 మినిట్స్లో తినేసి ఇంకా వెళ్ళిపోతారు. ఈ So, ప్రాపర్టీలో it's very fast. హైయెస్ట్ మంత్ సేల్స్ చేసిన మంత్ ఏమైనా ఉందా? సో హైయెస్ట్ మంత్ అంటే అలా చెప్పాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మే, జూన్ అనేది మాకు మంచి సీజన్. Peak సో season. జూన్ పీక్ ఎక్కువ సీజన్. టూరిస్ట్ సో జూన్లో మాకు అన్నిటికంటే ఎక్కువ సేల్స్ అవుతాయి. ఓకే. కాకపోతే మళ్ళీ నువ్వు చూసుకున్నట్టయితే డిసెంబర్లో న్యూ ఇయర్ రోజున అన్నిటికంటే ఎక్కువ డేలో నువ్వు డే అని అడిగితే కనుక వన్ సింగిల్ డే 31st డిసెంబర్ ఈజ్ ద హైయెస్ట్ సేల్స్. ఎంత అవ్వచ్చు? 31st 1,20,00,030 వరకు అవుతుంది ఒక రోజు. అది నార్మల్ టైంలో అయితే జూన్ టైంలో అయితే ఇంకా ఒక నెల మాత్రం చాలా బాగుంటుంది బిజినెస్. అంటే మిగతా 6 మంత్స్లో అయ్యే బిజినెస్, 4 మంత్స్లో అయ్యే ఆఫ్ సీజన్లో అయ్యే బిజినెస్ ఒక్క మంత్లోనే అవుతుంది. ఓకే. సో మేము టార్గెట్ చేసేది మే, జూన్, 2 months మే. ఓకే. జూన్లో ఎంత అవ్వచ్చు? జూన్లో ఈ లాస్ట్ జూన్ తీసుకున్నట్టయితే మాకు 19,50,000 వరకు అయింది. సో ఆఫ్ సీజన్ని మెయిన్ సీజన్ సీజన్లో కవర్ చేస్తాము. మిగతా ఆప్షన్లో మేము కూడా ట్రావెల్ చేస్తాం. స్టాఫ్ వదిలేస్తాము, వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ చేతుల మీద వదిలేసేసి మేము CCTVలో చూసుకుంటూ ఉంటాం. లేదంటే కాల్స్లో వాళ్ళతో టచ్లో ఉంటాం. ఇంకా మేము వెళ్ళిపోతాం. సో నువ్వు ముందు అక్కడ ట్రీ హౌస్ లో స్టే చేసేవాడు. సో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతావు ఈ బిజినెస్ సో రన్ చేసుకోవడం. కెఫే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నేను చెప్పినట్టుగా రూమ్స్ ఇచ్చాము. ఇంకా సెకండ్ ఫ్లోర్ నేను అట్లా షిఫ్ట్ అయిపోయి మెల్లిమెల్లిగా పైకి సో ఇదే చేసుకున్నాను. ప్రాపర్టీ ఎక్స్పాండ్ చేస్తూ చూస్తాను ఇప్పుడు మనం పైకి వెళ్ళిన floor తో తర్వాత పైకి థర్డ్ ఫ్లోర్ మీకు చూపిస్తాను. అది కూడా Okay. నేను చాలా డిఫరెంట్ స్టైల్లో కొంచెం యూనిక్ స్టైల్లోనే కట్టుకున్నాను నేను ఉండడానికి అని చెప్పేసి. సో గెస్ట్ కే కాకుండా నువ్వు నేను ఉండడానికి కూడా నేను separate గా
సపరేట్గా నేను కూడా కొంచెం కట్టేసుకున్నాను. అది రీసెంట్గానే రెడీ అయింది. కింద కెఫే చూసాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. పైన ఈ ప్రాపర్టీ ఏంటి అసలు, ఇది ఇలా కట్టాలని ఎందుకు అనిపించింది, సో దీని థీమ్ ఏంటి? సో బేసికలీ ఇది రీసెంట్గానే నేను కన్స్ట్రక్షన్ ఫినిష్ చేశాను. జస్ట్ 1 మంత్ అయింది అంతే. సో ఇంకా ప్రాపర్టీస్ అన్ని కడుతున్నాను, గెస్ట్లు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇక నాకు కూడా కొంచెం ఉండడానికి బాగుండాలి, నేను కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం నాకు నచ్చినట్టుగా. ఏంటి అసలు, ఏ స్టైల్ ఇది, ఏ థీమ్ ఇది? సో థీమ్ అంటూ ఏం లేదు. బేసికలీ నువ్వు ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఇవి చూసుకుంటే మాత్రం గ్రీస్లో సంతోర్ని అని ప్లేస్ Okay. ఉంటుంది ఓకే. ఐలాండ్లో. సో దాని ప్రకారంగా నేను కొంచెం చూస్ చేసుకున్నాను. సో ఇది వాల్స్ కూడా చూస్తే మొత్తం మేము ఇది చేయితోనే మొత్తం ఆ పుట్టి మొత్తం మేము చేయితోనే రాకించాము, ప్లాస్టిక్ కూడా మొత్తం చేయితోనే చేయించాము. సో అట్లా నాకు నచ్చినట్టు చేయించుకున్నాను. ఇప్పుడు ఈ ఫర్నిచర్, ఈ టేబుల్ చూస్తున్నట్టయితే దీన్ని జోధ్పూర్ నుంచి తీసుకొచ్చుకున్నాను. సో అట్లనే ఫర్నిచర్, ప్రతి ఒక్క కబోర్డ్స్ అవన్నీ చూస్తే నేను డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చుకున్నాను. సో ఇది లివింగ్ రూమా, ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇంకా చిన్న లివింగ్ రూమ్ ప్లస్ కిచెన్ అనమాట. సో అది అయితే నేను నా డాగ్ కోసం, నా డాగ్ పడుకోవడానికి ఆ చిన్న స్పేస్ ఉంచాను. దాని తర్వాత ఇంకా చిన్న స్పేస్. సో స్పేస్ యాక్చువల్లీ బేసికల్గా కొంచెం ఉండింది, అంటే చాలా తక్కువ స్క్వేర్ ఫుట్ ఏరియాలోనే ఇంకా అన్ని నేను బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నీ కావాలి అని చెప్పేసి Washroom దాని ఎక్కడ పక్కన ఉంది? చేస్తున్నాను. వాష్రూమ్ అక్కడ వెనకాల ఉంది, అది కూడా యాక్చువల్లీ ఓపెన్గానే ఉంటుంది. ఓకే. సో ఇది కూడా చాలా చిన్న స్పేసే. దీన్ని నేను 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకొని కొంచెం షవర్ ఏరియా, వాష్ బేసిన్ ఏరియా, టాయిలెట్ ఏరియా అనేది దీన్ని కొంచెం నేను సెట్ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. సో అది బెడ్రూమ్ ఎక్కడ మరి? బెడ్రూమ్ పైన. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది బెడ్రూమ్ అనమాట. పైకి వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్పినట్టుగా ఏరియా చాలా చిన్నగా ఉండింది కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేసుకొని అన్ని. ఓకే. చాలా చిన్న ప్రాపర్టీ, చిన్న ప్రాపర్టీలోనే కింద హాల్, పక్కన కిచెన్, బెడ్రూమ్, మళ్ళీ పైన బాల్కనీ. నైస్. ఇక్కడ నుంచి మొత్తం మౌంటైన్స్ అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ప్లస్ మనం ఇప్పుడు వెళ్ళిన ప్రాపర్టీ నా హిడెన్బర్గ్ ట్రీ హౌసెస్ ఉన్నాయి కదా, అవునవును. అవి అక్కడనమాట. ఓకే ఓకే. సో కిందనే మన కెఫే గ్రౌండ్ ఫ్లోర్లో. అవును. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మేము స్టాఫ్ కోసం రూమ్స్ ఇచ్చాము. ఓకే. సెకండ్ ఫ్లోర్లో నేను ఫ్రెండ్స్ కోసం, నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇప్పుడు నువ్వు వచ్చావు నీ కోసం నేను అక్కడ రూమ్ ఇచ్చాను. సో అలా పెట్టుకున్నాను. ఇంకా పైన టాప్ ఫ్లోర్లో నేను ఉండడానికి కట్టుకున్నాను అనమాట. సో గెస్ట్కే కాదు, నువ్వు ఉన్న ప్లేస్ కూడా చాలా క్రియేటివ్గా ఆలోచించుకొని అది కూడా చాలా నీట్గా చేసుకున్నావు. థ్యాంక్ యూ.